ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్తే అండి. నమస్కారం మేడం. నేను వెంకన్న మేడం, బోత్ పుచ్చర హై స్కూల్లో ఇప్పుడు పీజీ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. చెప్పండి మరి మీ స్కూల్ గురించి, స్వచ్ఛ భారత్ గురించి. మా పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధించినాం మేడం. ఓ, అట్లాగే జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేసినాం మేడం పేరెంట్స్ కి, పిల్లలకి. ప్లాస్టిక్ బ్యాగులు కానీ కవర్లు కానీ వాడొద్దని. అట్లాగే మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న ఆగస్టు 31 కి మా స్కూల్లో బయోసైన్స్ టీచర్ రిటైర్మెంట్ అయింది. అయితే ఆయన ఫంక్షన్ చేయడానికి ఆల్రెడీ ప్లాస్టిక్ విస్తర్లు, గ్లాసులు అన్ని అబ్బాయితోని. అయితే నేను వాటిని అలౌ చేయలేదు. డబ్బులు ఇస్తాను, స్టీల్ ప్లేట్లు తీసుకురండి, గ్లాసులు నేను అరేంజ్ చేస్తాను, స్టీల్ గ్లాసులు. ఆల్రెడీ నేను ఇక్కడ ఆదిలాబాద్ లో ఎక్కడ ఫంక్షన్ అయినా కూడా స్టీల్ గ్లాసులు తీసుకెళ్ళమని చెప్తాను మేడం, ఫ్రీగా, ఎలాంటి రెంట్ లేకుండా. అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు వందలలో వేలలో వాడతారు. అవును. స్టీల్ గ్లాసులు వాడితే 10-20 సరిపోతాయి. ఒకసారి కొంచెం కడుక్కొని తాగొచ్చు, ఏముంది, తాగొచ్చు. అలాగే పైనుంచే తాగుతారు జనరల్ గా పెద్దవాళ్ళు. అవును. అట్లా కాకుండా స్కూల్లో పిల్లలందరూ స్టీల్ బాటిల్ తీసుకొస్తారు. వాళ్ళని ఫంక్షన్ దగ్గర వాటర్ దగ్గర నిల్చోబెట్టిన, వాళ్ళు స్టీల్ బాటిళ్లలో ఫంక్షన్ వచ్చిన వాళ్ళకందరికి ఇచ్చారు. అప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు ఒక 200 సేవ్ చేసిన మేడం. ఒక 200 విస్తరాకుల్ని, ప్లాస్టిక్ విస్తరాకులు వాడకుండా సేవ్ చేసిన. మీకు ప్రత్యక్షంగా మొన్న జరిగింది. అవునా? అవును మేడం. మన దురదృష్టం ఏంటంటే మేడం, స్టీల్ పళ్ళ్యాలు, ఫైబర్ పళ్ళ్యాలు పెట్టినా దాంట్లో యూజ్ అండ్ త్రో విస్తరాకులు వేసుకొని తింటున్నారు మేడం. అది కూడా ఎడ్యుకేటెడ్స్, హై ఎడ్యుకేటెడ్స్, లిటరేట్స్. ఎంత దురదృష్టం మనకు. చూడండి, మాకు విషయం కావాలని మనమే తింటున్నాం. చూడండి, ఎంత దురదృష్టం. ఫంక్షన్లలో ఘోరంగా వాడుతున్నారు మేడం. మేము కూడా ప్లాన్ చేస్తున్నాం ఎక్కడైనా కొన్ని పళ్ళ్యాలు ప్లస్ గ్లాసులు సప్లై చేస్తూ వాళ్ళని పోగొట్టినా నష్టం లేదు మేడం. అవునవును. వందలలో ఇప్పుడు గ్లాసులకు, ప్లేట్లకు పెడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అవును, కరెక్ట్. ఒక 10 ప్లేట్లు పోయినా ఏం కాదు, 10 గ్లాసులు పోయినా ఏం కాదు ఫంక్షన్ లో. అవునవును, ఎటువంటి నష్టం లేదు. అవును. ఇప్పుడు గ్లాసులు, ప్లేట్లు, ఇక్కడ టెంపుల్ ఉంటది, కన్యక పరమేశ్వర టెంపుల్, అక్కడ కూడా ప్లేట్లు కొనిచ్చినాం మేడం. చాలా మంచి పనులు చేస్తున్నారు. అదేమి 100కో 100కోటికో ఒక్కరు ఉడతారు అని అనుకున్నాం గానీ ఊరూరుకు ఒకళ్ళు ఉన్నట్టు ఉన్నారు, తెలియకుండానే. ఒక్కరు ఉండాలి, కాలానికి ఒక్కరు ఉండాలి. పిల్లలలో కూడా అస్సలు అవగాహన లేకుండా పోతుంది. పేరెంట్స్ పట్టించుకోవడం వల్ల పిల్లలు కూడా అలాగే తయారైండ్రు. పిల్లలలోనే అలాంటి బీజాలని నాటుతున్నాం. మంచి పని చేస్తున్నారు, సమాజానికి మంచి పౌరులను అందిస్తున్నారు మీరు. దాంట్లో కూడా భాగంగా పేరెంట్స్ ని కూర్చోబెట్టి ఇవన్నీ అవగాహన కల్పిస్తున్నాం. పేరెంట్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ ఉంటుంది కదా, దాంట్లో పేరెంట్స్ కి అవగాహన కొరకే ఇప్పుడు నేను జ్యూట్ బ్యాగ్స్ తీసుకెళ్లి పంపిణీ చేసిన అక్కడ పిల్లలకి. మంచిది, మంచి మాటలు చెప్పిండ్రు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ అండి. అవకాశం ఏంటంటే మేడం, పిల్లల్ని మలచడానికి అవకాశం ఉంది. వేరే వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వాలి, మాకు అవసరం లేదు. అవును, స్కూళ్లలో ఉపాధ్యాయులు మార్చగలిగేంత శక్తి ఎవరు వేరు ఉండదు. అవును, ఉపాధ్యాయుడే కదా ఇప్పుడు సమాజానికి రేపటి పౌరుని తయారు చేసేది ఉపాధ్యాయులు. టీచర్స్ డే రోజు అందరూ తలుచుకుంటే మేడం సమాజం మారడానికి ఎంతో రోజులు పట్టవు. మరి ఆశిద్దాం, ఉపాధ్యాయులందరిలో ఈ మార్పు రావాలి, మీలాగా అందరూ తయారవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.